హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా వదిన పిల్లలకి ఏం స్నాక్స్ లేవని చెప్పేసి అప్పడాలు అయితే చేసింది. అవి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. అవి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ప్రాసెస్ చెప్తాను, చూడండి. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకోవాలి. అందులోనే గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి, తగినన్ని నువ్వులు వేసుకోవాలి. ఇందులో నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. నువ్వులు ఎక్కువగా వేసుకోండి. నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు రెండింటిని అందులో వేసుకోవాలన్నమాట. కొంచెం టేస్ట్ కోసం, టేస్ట్ బాగుంటుంది అనేసి వాటిని ఒక 4 hours అలా నానబెట్టుకోవాలి. అవి మెత్తబడితే కొంచెం తినడానికి బాగుంటుంది. సో అవి నానబెట్టుకోవాలన్నమాట. అందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, మరి ఉప్పుగా ఉంటాయి. చూసి వేయండి. దానికి ఎంత పడుతుంది ఏంటి అనేది, మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ఏంటి అనేది చూసి వేయండి. అందులో తగినంత కారం వేయండి, 1 టీ స్పూన్ అంతే, ఎక్కువ వేయకండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసాం కదా, సో ఎక్కువ వేయొద్దు. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిస్తే అంత మంచిగా టేస్ట్ ఉంటుందన్నమాట. మొత్తం బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కోసి వేయండి. అట్లా కోసి వేస్తే తినడానికైనా చాలా బాగా అనిపిస్తుంది. అందులోనే అప్పడాలు బాగా క్రిస్పీగా రావాలి అంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అందులో వేసుకోవాలి. అలా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. సో ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయి అన్నమాట. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, టేస్ట్ కోసం బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు అందులో వేసుకోవాలన్నమాట. ఎందుకు వేడి నీళ్ళు వేసుకోవాలంటే, క్రిస్పీగా రావాలంటే ఆయిల్తో పాటు ఇది కూడా వేడివేడి నీళ్ళు అందులో పోసుకోవాలి. మనం చన్నీళ్ళు పోస్తుంటాం కదా పిండి పిసకడానికి. సో ఎప్పుడైనా మనం పిండి పిసికేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు అనేటివి పోస్తే చాలా మంచిగా వస్తుంది అన్నమాట పిండి కూడా. దాన్ని ఇలా కలుపుకొని కొంచెం ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇందులో చూపిస్తున్నట్టుగా ఇట్లా మంచిగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. మనం పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆ చిన్న చిన్న ముద్దల్ని ఇలా వెడల్పుగా మంచిగా చేసుకోవాలన్నమాట. పలుచగా చేసుకోవాలి. అలా పలుచగా చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా ఆయిల్లో వేసి బాగా కలర్ వచ్చేంత వరకు వేగనియాలి. అట్లా వేగించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఫుడ్ హెల్దీ అన్నమాట. సో పిల్లలకి బయట చిప్స్ అలాంటివి కాకుండా ఇలాంటి స్నాక్స్ చేసి, పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో బయట ఫుడ్ని ఎక్కువ అవాయిడ్ చేయండి. ఇంట్లో చేసుకొని తినడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో స్టే సేఫ్టీ అండ్ స్టే హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.